తిరుపతి జిల్లా ఆవిలాలలో ఎమ్మెల్యే పులవర్తి నాని, మంత్రి అనగాని భూ కబ్జాలపై మాట్లాడిన రిటైర్డ్ జడ్జ్ గుర్రప్ప నాయుడుపై కుట్రలు జరుగుతున్నాయి. ఆయనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మార్పల్లిలో గుర్రప్ప నాయుడు ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది గమనించిన గుర్రప్ప నాయుడు జిల్లా ఎస్పీ అలాగే ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆవిలాల పంచాయతీ పరిధిలో 100 కోట్ల విలువైన భూముల తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనపై బాధితుల తరపున కేసు టేకప్ చేశారు గుర్రప్ప నాయుడు. ఈ ఘటనపై గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే పులవర్తి నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ కబ్జాలను బట్టబయలు చేశారు. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆయన కోపం కట్టలు తెంచుకుంది. అసభ్య పదజాలంతో రిటైర్డ్ జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఇటీవల వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మార్పల్లిలో ఉన్న గుర్రప్ప నాయుడు ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులతో రెక్కీ జరపటం, దానికి కుట్ర, అతని మీద దాడి చేయడానికి కుట్ర అని భావిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో గుర్రప్ప నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఇంటి దగ్గర రెక్కీ జరుపుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. జరగరాంది ఏదైనా జరగకముందే యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉంటుందా? ఎస్పీకి అలాగే ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కూడా ఆయన కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. హరి, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని భూ అక్రమాలపైన న్యాయ పోరాటం చేస్తున్నటువంటి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడు కార్యాలయం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఓవైపు అవిలాల సర్వే నెంబర్ 476లో 3 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి 100 కోట్ల విలువైనటువంటి భూమి విషయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు, ఇటు మంత్రి అనగాని అనుచరులకు కట్టబెట్టారంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మీడియా ముందు ఆయన ప్రత్యక్షంగా సమావేశంలో ఈ యొక్క అక్రమ భూదందా పైన వివరించడం జరిగింది. ఇదే అదునుగా తీసుకున్నటువంటి కొంతమంది ఆయన ఆఫీస్ పైన దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత నెల 29వ తారీఖు నాడు 1 గంట సమయంలో 1:30 మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఆయన ఆఫీస్ కార్యాలయం వద్దకు వచ్చి ఆయన ఆఫీస్ పైన దాడి చేసేందుకు యత్నించినట్టుగా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి దృశ్యాలు గుర్తించినటువంటి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడు తనకు ప్రాణహాని ముప్పు పొంచి ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క అంశం పైన వచ్చినటువంటి నిందితులను, గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించాలి, తనకు జరగబోయేటువంటి ముప్పు నుంచి తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలంటే అని కోరుతున్నారు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే పైన భూదందాలపైన న్యాయ పోరాటం చేస్తున్నటువంటి తనపైన ఇప్పుడు ఇలాంటి దాడికి యత్నించేటువంటి దృశ్యాలు, ఈ యొక్క సీసీ కెమెరాలో రెక్కీ నిర్వహించినటువంటి దృశ్యాలు కనిపించడం, తనకు రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులను ఆయన ఆశ్రయించడం జరిగింది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒకవైపు భూదందాలపైన పోరాటం చేస్తూ ఉంటే తనపైన దాడి చేసేందుకు యత్నించేటువంటి యొక్క రెక్కీ దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. రైట్ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.